హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీవీ 21 న్యూస్. నేను మీ ఆదిత్య. ఈ రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తూ ఉన్నారు. చాలా దేశాల్లో మహిళలు ప్రధానిగా గెలిచి తమ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు. అలాగే అంతరిక్షంలోకి వెళ్లి పరిశోధనలు చేస్తూ ఉన్నారు. వీరందరినీ ఆదర్శంగా తీసుకున్నారో ఏమో తెలియదు, కానీ ఆమె చేస్తున్న ప్రైవేట్ లెక్చరర్ ఉద్యోగం వదిలిపెట్టి రాజకీయాల్లోకి వచ్చి రాబోయే ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రజాసేవలు చేయాలని ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారట. ఏ పార్టీ నుండి టికెట్ ఇచ్చినా గెలుస్తానని, లేదంటే స్వతంత్రంగా అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధిస్తానని ఆమె అంటున్నారట. ఆమె ప్రకటనతో ఇప్పటికే పోటీలో ఉన్నటువంటి ప్రధాన పార్టీల్లో చర్చాంశంగా మొదలయ్యింది. ఆర్థిక బలం, బంధుత్వాలు పుష్కలంగా ఆమె వెంటే ఉండడంతో విజయావకాశాలు ఉన్న ఆమెను తమ పార్టీలోకి తీసుకొని పోటీ చేయించాలని ఇరు పార్టీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? ఆ మహిళ ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీలోని కడప జిల్లాలో ఉన్నటువంటి బద్వేల్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ స్థానం కావడంతో అక్కడ ఎస్సీ సామాజిక వర్గం నుండి అభ్యర్థులను ప్రధాన పార్టీలు పోటీలో ఉంచుతాయి. ఇక బద్వేల్ నియోజకవర్గంలో దళిత, రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు అధికంగా ఉండడంతో రెడ్డి సామాజిక వర్గం నేతలే అభ్యర్థిని ఎంపిక చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు కొత్త ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతి కొప్పుల శ్రీలత తెరపైకి రావడంతో నియోజకవర్గం వ్యాప్తంగా చర్చాంశనీయంగానూ మారింది. కడప జిల్లా కాశీనాయన మండలం పిట్టిగుంట గ్రామానికి చెందినటువంటి బీబీ వేముల శివారెడ్డి భార్య నేతి కుప్పల శ్రీలత కుటుంబ ఉద్యోగరీత్యా తిరుపతిలో ఉంటూ ఉన్నారు. ఆమె కుటుంబ సభ్యులందరూ ప్రభుత్వ ఉద్యోగాలు కావడంతో ఆర్థికంగా బలంగా ఉండడం వల్ల ఆమె ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి పేద, బడుగు, బలహీన వర్గ ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో బద్వేల్ నియోజకవర్గంలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారని టాక్. బద్వేల్ నియోజకవర్గంలోని కాశీనాయన, కలసపాడు, పోరుమామిళ్ళ, బీకోడూరు, అట్లూరు, బద్వేలు మండలాల్లోని ప్రతి గ్రామంలో శ్రీలతకు బంధువులు ఎక్కువగా ఉండడం, వారికి రాజకీయ నేపథ్యం ఉండడంతో వారిని ఆదర్శంగా తీసుకొని ఆమె రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలుస్తుంది. కుల ప్రతిపాదికన రాజకీయాలు నడుస్తున్న నేటి రాజకీయాల్లో భర్త రెడ్డి సామాజిక వర్గం, ఆమె ఎస్సీ మాలా సామాజిక వర్గంకు చెందిన వ్యక్తి కావడంతో నియోజకవర్గ వ్యాప్తంగా ఇరువైపుల నుంచి బలమైన బంధువర్గం ఉండడం, రెడ్డి, మాలా సామాజిక వర్గాల ఓట్లు నియోజకవర్గం వ్యాప్తంగా అత్యధికంగా 90,000 ఓట్లు ఉండడంతో గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని భావిస్తూ ఉన్నారు. అయితే శ్రీలత ఏ పార్టీ నుంచి పోటీ చేసేది ఇంకా నిర్ణయించుకోలేదట. రెండు ప్రధాన సామాజిక వర్గాల్లో బలమైన ఓటు బ్యాంకింగ్ కలిగిన ఆమెకు వైసీపీ, టీడీపీ పార్టీల నుండి ఎవరు టికెట్ ఇచ్చినా పోటీ చేయడానికి శ్రీలత సిద్ధంగా ఉన్నారనే గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. ఈమె తెరపైకి రావడంతో అటు జిల్లాలో, ఇటు బద్వేల్ నియోజకవర్గంలో రాజకీయాల్లోనూ చర్చాంశనీయంగానూ మారిందనే చెప్పుకోవచ్చు. రెండు 2024 ఎన్నికలను అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ప్రతిష్టాత్మకంగానూ తీసుకున్నాయి. 2 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఉప ఎన్నికల్లో దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య సతీమణి డాక్టర్ దాసరి సుధా గెలుపొందారు. ఇక రాబో ఎన్నికల్లో మళ్లీ వైసీపీ నుండి దాసరి సుధాకే టిక్కెట్ అని వైసీపీ అధిష్టానం స్పష్టమైన ప్రకటన చేయలేదు. మరోవైపు ప్రతిపక్ష టీడీపీ సైతం ఇప్పటి వరకు తమ అభ్యర్థి ఎవరనేది ప్రకటించలేదు. దీంతో అవకాశం వస్తే ఏ పార్టీ నుండైనా తను బరిలోకి దింపితే తనకున్న ఆర్థిక, బంధుగుణ అవకాశాలతో శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి చరిత్ర సృష్టిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారట. ఏ పార్టీ నుండి టికెట్ రాకపోయినా ఇండిపెండెంట్గా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి అన్ని రంగాల్లో వెనుకబడినటువంటి బద్వేల్ నియోజకవర్గం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో కృషి చేస్తానని తన బంధువులతో చెప్పుకొచ్చారట. ఎస్సీ నియోజకవర్గం అయినందువల్ల అభివృద్ధికి ఆమడ దూరంలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉందని, నేటి యువతలో నిరుద్యోగ సమస్య బలంగా ఉందని, రైతాంగం సాగునీటి వనరులు సక్రమంగా లేనందున ఎదుర్కొంటున్నటువంటి పలు సమస్యల పట్ల ఆమెకు సంపూర్ణ అవగాహన ఉందని, ఆమెకు అవకాశం వస్తే నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ఆమెకు ముందుకు సాగుతారని ఆశాభావం వ్యక్తం చేసిందని టాక్. అయితే ఈ బద్వేల్ నియోజకవర్గంలో ఏ పార్టీ నుండి శ్రీలతకు అవకాశం ఇస్తారా, లేక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారో లేదో వేచి చూడాల్సిందే.
ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి టీవీ 21 న్యూస్.